గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః. అదృష్టమైశ్వర్యంలో మనం ఏం చెప్పుకుంటాం, దేని గురించి చెప్తాం? బాగా డబ్బు రావాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, అబ్బాయి బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మంచి మార్కులు రావాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఇవే పిల్లల ఆరోగ్యాలు, కుటుంబ చికాకులు పోవాలి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు పోవాలి, పిల్లలు సన్మార్గంలో నడవాలి, అనేక ఇబ్బందులు, చికాకులు, సమస్యలన్నీ పోవాలి. ఇలా మనము ప్రతిరోజు దానికి తగిన పరిహారాన్ని తెలుసుకుంటాం. ఒక అబ్బాయి చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మారాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉగాది వస్తుంది మనకు. ఉగాదికి జాతకం మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఉగాది కూడా నవనాయకత్వాలు మారుతాయి. కాబట్టి తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. కంగారు పడద్దు. ఏ వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి, వాడు మారడు అని ఉండదండి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు మారుతారు, చెప్పిన మాట వింటారు, బాగా చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు. లేదా చెప్పిన సంబంధం, మీరు చూసిన సంబంధమే వాళ్ళు చేసుకుంటారు. నేను గ్యారంటీ ఇస్తున్నా, మీ పిల్లలు ఈ ప్రస్తుత కాలంలో చాలామంది కుటుంబాల్లో ఎదుర్కొనే సమస్య ఏంటంటే రాంగ్ చూసింగ్. మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మేము చెప్పిన సంబంధం చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడతారేమో, వాళ్ళు వేరే రిలేషన్లో ఉన్నారు, వాళ్ళు జీవితం ఏమైపోతుందో, వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తున్నారేమో, తల్లిదండ్రులు విపరీతంగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఖచ్చితంగా 100% వాళ్ళు మారుతారు. వాళ్ళు మీరు చూసిన సంబంధం చేసుకొని వాళ్ళ జీవితం బాగుంటుంది. అలాగే ఎక్కడ అంటే ఇవన్నీ జరుగుతాయి అంటున్నాను. ఎక్కడ, ఎప్పుడు అంటే వాళ్ళ జాతకంలో ఉంటుంది. మీరు మళ్ళీ చెప్తున్న, వాళ్ళ జాతకం చూయించాలి. మీరు నేరుగా డైరెక్ట్గా వచ్చి కలవాలి. ఒకవేళ కలవడం కుదరకపోతే ఫోన్లో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మారాలి, బాగా చదువుకోవాలి, లేదా మీరు చెప్పిన సంబంధం చేసుకోవాలంటే ముందు వాళ్ళ జాతకం చూయించాలి. ఉగాదికి జాతకాలు మారుతున్నాయి. ఉగాది పంచాంగం వచ్చింది ఆల్రెడీ. నేను ఎంతోమందికి ఉగాది తర్వాత బాగుండాలి, మీరు చూసిన సంబంధం చేసుకోవాలి, లేదా బాగా చదువుకోవాలి, చెడు అలవాట్లు, ముఖ్యంగా పిల్లలకు చెడు అలవాట్లు పోవాలి, ఉగాది తర్వాత ఇగో మీ అబ్బాయి జాతకం ఇలా ఉంది, ఇగో ఈ విధంగా చేసుకోండి అని ఎంతోమందికి రోజు మాట్లాడుతున్నాను. ప్రతిరోజు ఇవాళ కూడా కొన్ని ఫోన్స్ కాల్స్ ఉన్నాయి, మాట్లాడతాను. డైరెక్ట్గా వచ్చి కలిసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఇందులో దీపారాధన చెప్తున్నాను, అలాగే కార్యసిద్ధి మంత్రం చెప్తున్నాను. ఇది చాలా మంచి, ప్రతిరోజు మంత్రం చదువుకోవడం, ప్రతిరోజు దీపారాధన చేయడం చాలా మంచి యోగం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ఉగాదికి గ్రహస్థితి మారుతుంది కదా, గ్రహ నాయకత్వం మారుతుంది కదా. 100% ఆర్థిక సమస్యలు పోవడానికి ఇప్పుడు 2026లో అసలు ఏ వ్యాపారం చేస్తే నా లైఫ్ సెట్ అవుతుంది? ఒక వ్యక్తి ప్రశ్న అండి, ఆయన జాబ్ మానేసి వ్యాపారం చేసి లాస్ అయిపోయాడు. ఫస్ట్ 2 months జాబ్ చేస్తూ వ్యాపారం చేశాడు. జరిగిన విషయం చెప్తాను. జాబ్ చేస్తూ వ్యాపారం పెట్టాడు, సక్సెస్ అయింది. వ్యాపారం సక్సెస్ అయింది, జాబ్ మానేశాడు, బిజినెస్ కొలాప్స్. ఇప్పుడు 19 లక్షలేమో అప్పులో ఉన్నాడు. నేను చెప్పా, ఉగాది తర్వాత మీ లైఫ్ మారుతుంది, కన్ఫామ్. ఛాలెంజ్ రాసి పెట్టుకోండి అయ్యా, ఉగాది తర్వాత మీ లైఫ్ మారుతుంది. మీరు మళ్ళీ జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలి, ఆ కాంబినేషన్ మిస్ అవ్వద్దు. 2026లో మళ్ళీ మీరు జాబ్ వస్తుంది, ఫలానా ఏప్రిల్ 9వ తారీఖులోపు మీకు జాబ్ వస్తుంది, ఆ జాబ్ జాయిన్ అవ్వండి, అది చేస్తూ బిజినెస్ చేయండి. ఇలా ఆర్థిక సమస్యలు పోవడానికి, డబ్బు రావడానికి, లేదా మనం పిల్లల గురించి చెప్పుకున్నాం. అలాగే వివాహం, ఇక్కడ కుజదోషానికి సంబంధించి ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి తెలుసా? ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అసలు పెళ్ళిళ్ళు కుదరట్లే. ఆ కుజదోషానికి సంబంధించి కూడా ఈ ఉగాది తర్వాత కుజుడు మార్పు జరుగుతుంది. చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి చూడండి. పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా కరెక్ట్గా జాతకాన్ని వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది. పలానా టైంలో మీకు మ్యాచ్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది.
ఇక మనం ఇంకా చూసుకుంటే విదేశాలకు వెళ్ళాలి, లైఫ్ సెటిల్మెంట్ అని కొంతమంది, ఇంకొకటి ఆరోగ్య సమస్యలు పోవాలి. అనారోగ్య సమస్యలకు చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి. ఎంతోమందికి చెప్తున్నాను నేను, చిన్న రెమెడీస్. ఉదాహరణ చెప్తాను. అమ్మా, మీరు ఫలానా ఆదివారము రాహుకాలంలో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వెన్నె దానం చేయండి అని చెప్పాను నేను. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పోవడానికి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. అన్ని సమస్యలకు హోమాలు జపాలు చేయటమే చెప్పను నేను. కొన్ని తప్పవు, గత్యంతరం లేదంటే చేయిస్తా. అసలు ముందు అవి చెప్పాలంటే మీ జాతకం నా దగ్గరికి రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ద్వారా నాకు వచ్చేది 1%, మీకు నా ద్వారా 99% యోగం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను జాతకం చూయించండి ఉగాది వస్తుందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు ఎన్ని చేసినా మీ సమస్య మిమ్మల్ని విడిచిపెట్టట్లేదంటే అక్కడ ఏదో మీ జాతకంలో బలంగా ఒక దోషం మిమ్మల్ని వేధిస్తుంది అన్న పాయింట్ మనం తెలుసుకొని దానికి చెక్ పెట్టాలి. కాబట్టి ఒక ఆర్థిక సమస్యనో, వ్యాపార సమస్యనో, ఇంకా అసలు విషయం ఉద్యోగం రావట్లేదు, కన్ఫామ్ జాబ్ వచ్చే రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. ఈ ఉగాది తర్వాత ఎంతోమందికి శని దోషం పోతుంది, గురు బలం వస్తుంది, గురువు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు 12 సంవత్సరాల తర్వాత. కాబట్టి చాలామందికి మంచి జరగబోతోంది. గివప్ అనేది అసలు ఎప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, హోప్లెస్ అవ్వద్దు. దత్తాత్రేయ అనుగ్రహంతో నేను ఎన్నో జాతకాలు రాశాను, ఎంతోమంది లైఫ్ సెట్ చేశాను నేను. అదే ధైర్యంతో, నమ్మకంతో, నా దత్త అనుగ్రహంతో చెప్తున్నాను. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా మీ జాతకాన్ని చూపించండి. మీదా, మీ పిల్లలదా, మీ అమ్మగారిదా, మీ నాన్నగారిదా, ముఖ్యంగా ఆస్తి. ఇప్పుడు అమ్మా నాన్న అంటే చెప్తున్నా, ఆస్తి గురించి ఎంతోమందికి రెమెడీస్ ఇచ్చానండి. సెటిల్మెంట్ అయింది, కాంప్రమైజ్ అయ్యి సెటిల్మెంట్ అయ్యేటట్టు కొన్ని రెమెడీస్ ఇచ్చాను నేను. కోర్టు సమస్యలు క్లియర్ అయ్యాయి. కాబట్టి ఏ సమస్య అయినా మీ జాతకాన్ని చూపించండి. అదృష్టం, ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? విశేష ధనలాభం రావాలి, ఆరోగ్యం రావాలి, ఐశ్వర్యంతో అదృష్టవంతులుగా మన జీవితాన్ని గడపాలి. అందుకే నేను ఇవాళ చెప్తున్నాను, అదృష్టం ఐశ్వర్యం మీకు కలగాలంటే ఈ ఉగాది లోపు ముందు మీ జాతకము చెక్ చేసి దానికి తగిన పరిష్కారాన్ని మీరు ఆచరించండి. తప్పకుండా మీకు నేనైతే నమ్ముతున్నానయ్యా, నా దత్తానుగ్రహంతో మంచి జరుగుతుంది. ఎంతోమంది నిన్న కూడా నేను నిన్ననే ఎన్నో రోజులు అక్కర్లేదు, నిన్న కూడా ఒక జాబ్ వచ్చింది. జాబ్ చేసి ఎంప్లాయ్ 8 months తర్వాత అతను ఒక చిన్న స్థలం కొనుక్కుంటున్నాను మీ ఆశీర్వచనం వల్ల అని చెప్పి వచ్చి కలిసి నమస్కారం చేసి వస్త్రదానం చేసి వెళ్ళాడు నాకు. కాబట్టి డేస్ అన్నీ ఒకేలాగా ఉండవు. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు మీరు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, కానీ ఆ కష్టాల్లోంచి మనం బయటపడవచ్చు మీ జాతకం ద్వారా. డేట్ ఆఫ్ బర్తే ఉండక్కర్లే జాతకానికి. నేను ఎన్నో కోర్సులు చేశా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ జాతకం నేను చెప్తా. ఆ విధానం ఉంది, ప్రశ్నారూఢం ఉంది, ఆరుఢ లగ్న యోగం ఉంది, నాడీ శాస్త్రం ఉంది. ఎన్నో విధానాల్లో నేను చెక్ చేసి జాతకానికి తగిన పరిహారం ఇస్తాను. తప్పకుండా నా చివరి మాట ఒకటే, మీరు అధైర్యపడొద్దు, హోప్లెస్ అవ్వద్దు. ప్రతి సమస్యకు కంపల్సరీ పరిష్కారం మీ జాతకంలో ఉంటుంది. ఉగాదికి మారే గ్రహస్థితి చెక్ చేసుకొని ఆ గ్రహ యోగాలు ఎలా ఉన్నాయి, అవయోగాలు ఎలా ఉన్నాయి చూసి మీకు 2026లో మంచి జరిగేటట్టయితే నేను చేస్తాను. ఇక మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, చాలా సంతోషం. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, బంధుమిత్రాదులు ఎవరైనా సమస్యలు ఉంటే, చికాకులు ఉంటే వాళ్ళని చూడమని చెప్పండి. ఎందుకంటే ఎవరి కష్టం ఎప్పుడు ఏ సమస్య అంటే ఎవరికి ఏ రోజు పరిష్కారం ఇందులో భగవంతుడు నాతో చెప్పిస్తాడో. ఇప్పుడు పిల్లలకు ఉద్యోగం అని ఒక సమస్య చెప్పాను, లేదా పిల్లలు మారాలని ఒకటి చెప్పాను, లేదా పెళ్ళిళ్ళు అవ్వాలని ఒకటి చెప్పాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక కుటుంబంలో ఒక సమస్య, ఒక కుటుంబంలో ఒక సమస్య. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించడమే కాదు, ఎవరన్నా, నేను అందరికీ ప్రమోట్ చేయమని నేనేం చెప్పనండి. నా వాళ్ళు నన్ను ఎప్పుడూ నమ్ముతారు, దత్తాత్రేయుడు వాళ్ళని ఎప్పుడూ కాపాడుతాడు. మీరు బాగా నమ్మిన వాళ్ళు, మీ స్నేహితులు లేదా మీ బంధుమిత్రాదులు ఉంటారు కదా, వాళ్ళ మంచి కూడా మీరు కోరుతారు కదా. కాబట్టి వాళ్ళని చూడమనండి. కొన్ని విన్నా చూసినా పుణ్యమే.
వాళ్ళు చూస్తే ఏమో వాళ్ళ సమస్య ఏదో ఒకరోజు నా నోట వాళ్ళ సమస్యకు పరిష్కారం భగవంతుడు దత్తాత్రేయుడు చెప్పించవచ్చు కదా. తప్పకుండా ప్రతిరోజు నేను చెప్పే దీపారాధన, అలాగే చదువుకునే మంత్రం కానీ, లేదా మిగతా ఇతరత్ర పరిహారాలు ప్రాయశ్చిత్తాలు కానీ మీరు ఆచరిస్తున్నారు. అది మీకు ఎంతో ఎంతో యోగం. ఇంకోటి కన్ఫామ్గా చెప్పేది ఏంటంటే, తప్పకుండా మీరు చేసే ఈ పుణ్యకర్మ, ఈ సత్కర్మ, ఇది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. దానం అవ్వచ్చు, జపం అవ్వచ్చు, లేదా మీరు చేసుకునేటటువంటి దీపారాధన అవ్వచ్చు. కన్ఫామ్గా ముందు మీకు ఏం చేస్తుందో తెలుసా, మీ కష్టము విముక్తి అవ్వడానికి ఒక పుణ్యాన్ని మీకు ఏర్పరుస్తుంది. ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఫలితం వస్తుంది. అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ పూర్తిగా కర్మదోషాన్ని జయించి, కర్మదోషం కర్మపీడ తొలగిపోయి ఒక పాజిటివ్ ఫలితం అనేది స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారంటే కన్ఫామ్గా మీకు పరిపూర్ణ దత్తానుగ్రహం ఉంది కాబట్టే చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు నేను ప్రశ్న వేసుకుంటే ఎన్నోసార్లు సమాధానం చెప్పాడు దత్తాత్రేయుడు. ఈ కార్యక్రమం అనేది కన్ఫామ్గా దత్త సంకల్పం. ప్రతిరోజు వీక్షించండి, ఇందులో నేను చెప్పిన పరిహారాలు ఆచరించండి, రక్షింపబడతారు. తప్పక మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా కష్టం ఉంది అన్నా కూడా ఈ కార్యక్రమాన్ని చూడమని చెప్పండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.